పరువు హత్య. ఒరే నాకు అర్థం కాదు, మీరెందుకురా మీ పరువును తీసుకెళ్లి మీ అమ్మాయిల ప్రేమలల్లా, మీ అమ్మాయిల ఫ్యూచర్లల్లా, మీ అమ్మాయిలు తిరిగే దోస్తులల్లా ఎందుకు పెట్టుకుంటున్నారు మీ పరువుని? ఇప్పుడు మీ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఒకవేళ మీ పరువు పోయిందనే ఫీలింగ్ మీకుంటే అరే మీరు చావచ్చు కదా, పాయిజన్ తాగో లేకపోతే ఎక్కడ దూకో చావచ్చు కదా. అనవసరంగా ఆ అబ్బాయిని ఇంటికి పిలిచి మీ లవ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం నానా అని ప్రేమగా అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించి వాడిని చిత్రహింసలు పెట్టి అతమార్చిల్లు. అబ్బాయి ఏమో బీసీ క్యాండిడేట్ అంట, అమ్మాయి ఏమో ఓసీ క్యాండిడేట్ అంట. ఇప్పుడు ఈ ఓసీఓ బీసీఓ గీసీఓ ఏదో ఎస్సీ ఎస్టీ ఏదైనా కానీ మీరేమైనా మనుషులా కాకుండా వేటికైనా పుడతారా? పరువుకు పుడతారా? మీరు మనుషులకు పుట్టరా? ఎందుకురా ఈ అరాచకాలు? అసలైన టెర్రరిస్టులు మీర్రా. వేరే దేశపోడు ఎవడో ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళని చంపుతున్నారు కదా, కులం మతం తేడా లేకుండా. మీరట్లనే మనుషులన్న తేడా లేకుండా మీ కూతుళ్ళ జీవితాలలో ఎందుకు పెట్టుకుంటున్నాం మీ పరువు? అలా పరువు పెట్టుకోవాలి. మీ కూతురు ఎవరైనా ప్రేమించిన తర్వాత వాళ్ళని చంపేయాలి. ఆడు చూడడానికి కూడా బాగానే ఉన్నాడు కదా పాపం. లవ్ చేస్తే వాళ్ళ జీవితంతో కలిసి ఉంటారా, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది, వాళ్ళ జీవితం ఎట్లా పోవాలని చెప్పేసి వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి కదా. ఆ చాయిస్ ఇవ్వకుండా ఇంటికి పిలిచేటప్పుడు ఎక్కడరా మీరు? ఎప్పుడు బాగుపడతారా ఈ పరువు హత్యలు చేసే దొంగనా కొడుకులు? దొంగనా కొడుకులు అని అనొద్దు, దొంగ లంజోడుకులు అని అలవిల్లని పరువు హత్య చేసేటోని. ఏం బతుకులరా మీ ఛీ.